మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి గమనకాండకు నిరసనగా కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకులు తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిని మరి సిట్ అనే పేరుతో విచారించడం యావత్ తెలంగాణ సిగ్గుపడినటువంటి రోజు ఈరోజు సిగ్గుపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి. మరి కేసీఆర్ అంటే లేకపోతే ఈరోజు తెలంగాణనే లేదు. మనం ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉమ్మడి రాష్ట్రంలో 2-3 మంత్రి పదవులు వస్తుండే. వీళ్ళు ఎంతమంది మంత్రి పదవులు అనుభవిస్తున్నారు? దానికి కారణం అవ్వలు కేసీఆర్ కాదా? కేసీఆర్ గారు సాగుకు తెగించి మరి తెచ్చినటువంటి తెలంగాణను ఈ రకంగా మీరు అవమానపరుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు ఉదాహరణకు తెలంగాణ రావడం వలన కేసీఆర్ గారి వలన ఎంత లాభం జరిగిందంటే తెలంగాణకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా రాంపూర్ నుంచి ఎస్ఆర్ఎస్కి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి మానే డ్యామ్ నుంచి ఎల్ఎండికి పోయి మరి అక్కడి నుంచి యావత్ తెలంగాణ కొన్ని డిస్ట్రిక్టులకు నీళ్ళు వస్తున్నాయంటే దానికి కారణం వాళ్ళు కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మించడం వల్లనే అది కూర్చోను నిర్మించడం వల్లనే. కాబట్టి మరి గ్రహించాలే. ఇవాళ 200 పింఛను 2,000 అయింది. వికలాంగులకు 500 ఉన్నటువంటిది 3,000 అయింది, 4,000 అయింది. మరి ఇట్లా చెప్పుడు 24 గంటల కరెంట్. అంతకుముందు ఎట్లుంటుండే, మనము కరెంట్ పోయినప్పుడు ఇసుకుంటూ ఉంటుంది. దీపాలు పెట్టుకుని చదువుకున్న సందర్భంలో విద్యార్థులు. మరి దీనికి కారణం ఎవరు? కేసీఆర్ గారు కాదా? ఇది మీకు కనిపిస్తలేదా? కళ్ళు లేవా మీకు? మరి ఇది ఎంతవరకు న్యాయం? మీరు ఈ రకంగా వేధించడం అనేది కరెక్ట్ కాదు. రైతు బంధు అనేది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎన్ని రైతు బంధులు ఇచ్చారు? 2 ఒకటో 2 ఇచ్చారు. మరి ఇప్పటి వరకు కూడా రైతు బంధు వేయలే. రైతులు చూస్తూ ఉన్నారు, నాట్లు అయిపోయినాయి. గది అయ్యిరా బాబు అని చెప్తే ఇవన్నీ ఒక కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మేము మా పార్టీ తరఫున మల్యాల మండలి తరఫున డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు
మల్యాల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేస్తున్న పార్టీ నాయకులందరికీ నా యొక్క ఉద్యమ అభినందనాలు. ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రం సిగ్గుతో తలదించుకున్న రోజు. ఎందుకంటే ఎవరైతే ఉద్యమ నాయకుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారికి అమానుషంగా నోటీసులు ఇవ్వడం, కేసీఆర్ గారు కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో నేను అందుబాటులో ఉంటాను అని చెప్పినప్పటికీ కూడా ఏదే ఊర్లలో సుండి పోరాలు చేస్తారు చూడు, అలాంటి ప్రభుత్వం లెక్క కనబడుతుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నందినగర్ ఇంటికి పోయి గేటుకు స్టిక్కర్ అంటే ఇచ్చేసి ఏదో తప్పించుకొని తిరిగే లెక్క, అంటే వీళ్ళు దొంగలై ఎదుటిలు కూడా మా లెక్క తప్పించుకొని పోతారు కావచ్చు అని అనుకుంటున్నారు కావచ్చు. రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ. ఆ దొంగ చేతిలో ఇలా పరిపాలన మనకి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రజలు నమ్మి మోసపోయి చేసినందుకు ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రజాప్రభుత్వాన్ని పేరు పెట్టుకున్నాడు, ప్రజా కంటక నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ప్రజా కంటక పరిపాలన సాగిస్తున్నాడు. కానీ చెప్పుడు మాత్రం అది ప్రజాప్రభుత్వం ప్రజల పరిపాలన అని చెప్పుకుంటున్నారు. ఎక్కడా ప్రజా పరిపాలన కనబడట్లేదు. ఇది ఏంది ఫోన్ ట్యాపింగ్. మొన్నటిదాకానేమో ఎంపీ ఎలక్షన్ ఉన్న వాళ్ళేమో ఏది ఫార్ములా ఈ కేసు అన్నాడు, అదేం లేదు. కేటీఆర్ గారు చెప్పాడు లొట్ట పీస్ కేసు అన్నాడు, ఆ లొట్ట పీస్ కేసే అయింది. ఇది ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ మేమేం చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కానీ ఏం చేయలేకపోయినాం, ప్రజల దగ్గరికి ఓట్లు అడిగే తెలివి లేక ఆ తెలివి లేని దద్దమ్మలు సన్నాసులు ఇవ్వాలేంది అటెన్షన్ డ్రైవర్ ఏది కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినాం, కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చినాం, సంతోష్ రావుకి నోటీస్ ఇచ్చినాం, హరీష్ రావుకి నోటీస్ ఇచ్చినామని పబ్బం గడుపుకుంటూ వస్తూ ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధం పొందడానికి ఇవాళ పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ నాటకం ఆడుతుంది ప్రభుత్వం. కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రగాల్చి వాత పెట్టే సమయం ఆసన్నమైంది. ఇంకా మీ కాలం 2 ఏళ్ళే ఎగిరెగిరి దుంగ కొర్రి ఏదైనా కింది నుంచి మిగతాగా కూడా చెప్తున్నాం. ఏది మేము 10 ఏళ్ళు ఉన్నప్పుడు మేము ఎప్పుడు గీ ప్రభుత్వం గీలాంటి నిర్ణయాలు తీసుకోలే. ప్రజలకు ఏం చేయాలని ఆలోచించాడు కేసీఆర్ గారు. ప్రజలకు ఏం చేయాలి, ప్రజా నిర్ణయాలు ఎట్లుండాలి, మన పరిస్థితి ఏంది, మనకు కరెంటు లేదు, మనకు నీళ్లు లేవు, నీళ్ళు ఎట్లా తేవాలి, కరెంట్ ఎట్లా ఇవ్వాలని ఆలోచించాడు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎట్లా లోపలేయాలి, ఈ నిర్ణయాలన్నీ ఎట్లా ఆంధ్రుడికి లాభం చేయాలి, ఆ చంద్రబాబు నాయుడు మెప్పెట్లా ఉండాలి, ఆయన కాళ్ళు ఎట్లా నాకాలి, వాళ్ళ బూట్లు నాకే ప్రయత్నం చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారేమో మన ప్రజానికం ఎట్లా బాగుపడాలి, మన రైతుకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, మన బతుకులు ఎట్లా మారాలని ప్రయత్నం చేసినాం. ఎక్కడో వెనుకబడ్డ తెలంగాణ అని మనం చదువుకున్నాం, వెనుకబడ్డ తెలంగాణ చదువుకున్నాం. అలాంటి వెనుకబడ్డ తెలంగాణ కేసీఆర్ గారి 10 సంవత్సరాల పరిపాలనలో రైజింగ్ అప్ తెలంగాణ అని చెప్పి భారతదేశంలో నెంబర్ 1 తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇవాళ నువ్వేం చేసినావు, ఉరుకటోనికి కాలు తాడు కట్టి గుంజినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లలో మళ్ళీ ఎక్కడో వెనక్కి తీసుకొచ్చి పేసే ప్రయత్నం చేస్తాను. ఎవడి మొప్పు కొరకు చేస్తున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు చుట్టుకేస్తూ రెడీగా దొరికిన దొంగవు. నీలాగా దొంగను ఎదురుని కూడా దొంగతనం చేయాలి, నన్ను లోపలేసి నేను కూడా లోపలేయాలని చెప్పి అనుకుంటే నడవదు కదా. నీ ప్రభుత్వం ఇక 2 ఏళ్ళే ఉండేది. ఆ 2 ఏళ్ళన్నా కరెక్ట్ ప్రజలకు సేవ చేయు, మంచి భాగ్యం నీకు లభించింది, ఆ సేవ చేసుకుని అది ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనిపించుకో. నువ్వు చేసేదంతా ప్రజా కంటక నిర్ణయాలు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల కింద నుంచి మిగతా సందర్భం వచ్చినాడు మీకు వాత పెట్టడానికి రెడీగా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ మేము కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చిన సందర్భంగా ఇవాళ నిరసన తెలియజేసినాం. మున్ముందు ఇంకా ఇంతకంటే పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు కానీ ధర్నా కార్యక్రమాలు కానీ చేసి ఈ ప్రభుత్వం దిగేంత వరకు, ఈ ప్రభుత్వం మెడలు వంచేంత వరకు మేము పనిచేస్తామని చెప్పి